నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు మునివెళ్లే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి ఉంది. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్రమండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీరిలా కనుల పండువుగా ఉంది. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షిరాక కంచుకీ జనంచే తెలుసుకొన్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదుల పూజించి రత్నసింహాసనాసీనుణ్ణి చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించి, మునీంద్రా, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయవరం ప్రకటించాను. త్రికాలజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరేడు. మోహినీదేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సన్నుతాంగిని చూచి మన్మథ భావానికి గురియైన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు. రాజా, ఈమె జాతకం మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నిటిని జయించిన వీరుణ్ణి జయించిన మేటివీరుడు ఈమెకు పతి కాగలడు. ఇలా చెప్పి తన దారిన తాను వెళ్లి ఆమెనెలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా మునికొక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవ సిద్ధమైన మాట. త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించటం సిద్ధమని ఎంచి విష్ణులోకానికి వెళ్లాడు నారదుడు. వెళ్లి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకియ్యవలసిందిగా ప్రార్థించాడు. శంకరమాయను ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు, రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతిముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్నిచ్చి అంతర్ధానమయ్యాడు. ఈ విషయాన్ని ఎరుగని ముని కృతార్థుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు. ఇంద్రసభలో ఉన్న ఆ సభలో మిగతా రాజనివహం మధ్య ఆసీనుడయ్యాడు. బయటవారి కన్నులకు తానెలా గోచరిస్తున్నాననేది నారదుడెరుగడు. శివుని మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి మునివద్దకు వెళ్లి పరిహాస భాషణం చేశారు. మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని, ఓహో కోతిముఖంవాడా అని బ్రాహ్మణులు పలికిన పరిహాస వచనాలను పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు ముని. ఇంతలో రాకుమారి చెలికత్తెలిరువురు చెంతనిలువ తక్కిన పరిచారికలు వెంటనడవ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభామంటప మధ్యమందు రత్న పాంచాలికలా నిలబడింది. ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని చూచి ముఖాన్ని త్రిప్పుకుంది. మునికిన్నుడయ్యాడు. విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికి కానరాకుండా సభలో ఆసీనుడయున్నాడు. ఆమె ఆయనను చూచి పూలమాలను ప్రసన్న వదనంతో కంఠానికి అలంకరించింది. వెంటనే హరిరాకుమారిని తీసుకుని అంతర్ధానమై తన లోకానికి చేరుకున్నాడు. రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహ్వలుడయ్యాడు. అప్పుడు జ్ఞాన విశారదులైన రుద్రానుచరులిద్దరూ మదనజ్వర పీడితుడైన మునిచింతకు వచ్చి, ఓ నారదా, స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతున్నావు. కపిముఖుడవైన నిన్ను ఆ రాకేందువదన ఎలా వరిస్తుందని తలపోశావు. అది ఎత్తి పొడిచారు. వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూచుకుని వారి పలుకులు సత్యమేకన దురాగ్రహంతో, మీరిద్దరూ బ్రాహ్మణుడినైన నన్ను పరిహసించారు కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులే జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. అంత రుద్రానుచరు లిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్లారు.